హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ అన్నమాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్, దాంతో పాటే మనకి 30 కెనర్ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80,000 రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్‌తో కలుపుకొని మనకి 80,000 రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నవారు జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో, మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో, సో, నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్‌లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి గ్రీవియన్స్, ఓకేనా? సో, ఈ గ్రీవియన్స్‌ని ఎలా రైజ్ చేయాలి? సో, చాలా మంది అయితే అడుగుతున్నారనమాట. గ్రీవియన్స్‌ని ఎలా రైజ్ చేయాలి? గ్రీవియన్స్ ఎలా పెట్టాలి? డేట్ ఆఫ్ బర్త్‌కి ఎలాగా? సో, నేమ్‌కి ఎలాగా? అలాగే మైనారిటీ ఎస్ పడ్డది అని చెప్పేసి ఇలా చాలా రకాలుగా అయితే ఉంటాయి కదా! సో, క్యాస్ట్ గానివ్వండి, సో, ఇలాగా ఏదో ఒకటైతే మాత్రం మనకి నేమ్ అయితే ఏదో ఒకటైతే కరెక్షన్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో అయితే కావాల్సిన అవసరం అయితే ఉంటుందని అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో, ఇప్పుడు నేను మీకు ఒక గ్రీవియన్స్‌ని ఎలా యాడ్ చేయాలి? అంటే గ్రీవెన్స్ ఎలా పెట్టాలి? సో, దానికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్‌ని సబ్మిట్ చేయాలని చెప్పేసి మీకు కంప్లీట్ మాట్లాడబోతున్నానన్నమాట. సో, ఇందులో సరిగ్గా గ్రీవియన్స్ సంబంధించి అలాగే రీఅప్‌లోడ్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో, అందరూ కూడా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత వీడియోని స్టార్ట్ చేయండి అన్నమాట. మీకు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే అనిపిస్తుంది. సో, కొంచెం యూజ్‌ఫుల్ అయినా సరే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో, మీరు ముందుగా ఎన్‌టిఆర్ యూనివర్సిటీలో అయితే మాత్రం లాగిన్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. మీకు ఒక డీటెయిల్స్‌తో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వెబ్ పేజ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూసారు కదా! ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చేసరికి రీఅప్‌లోడ్ కోసం చెప్తానండి. రీఅప్‌లోడ్ చూసుకున్నట్లయితే, సో, ఇన్ కేస్ మీ నేమ్ గాని రీఅప్‌లోడ్ లిస్ట్‌లో వచ్చినా, లేకపోతే మీకు ముందుగానే రీఅప్‌లోడ్ అని చెప్పేసి ఉన్నా సరే, మీరు ఎలా అప్‌లోడ్ చేయాలనుకున్నట్లయితే ఫస్ట్‌గా ఇక్కడ క్లిక్ చేయండి అన్నమాట. ఇక్కడైతే మీరు క్లిక్ చేయండి. సో, వన్స్ మీరు క్లిక్ చేసేసరికి మీకు ఈ విధంగా వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇందులో వచ్చేసరికి మీరు సర్వీస్ మీద క్లిక్ అయితే చేయండి అన్నమాట. సర్వీస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూయర్ అప్లికేషన్ స్టాటస్ మీద క్లిక్ అయితే చేయండి. సో, ఇక్కడైతే మాత్రం మీకు రీఅప్‌లోడ్ చేయమని చెప్పేసి రీఅప్‌లోడ్ అని చెప్పేసి ఒక బటన్ అయితే యాక్టివేట్ అవుతుందన్నమాట. ఆ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే డాక్యుమెంట్ రీఅప్‌లోడ్ చేయాలో ఆ డాక్యుమెంట్ అయితే రీఅప్‌లోడ్ చేయమని చెప్పేసి పీడీఎఫ్ అయితే రీఅప్‌లోడ్ చేయమని అయితే వస్తుంది. 500 కేబీ లోపు మీరు ఆ పీడీఎఫ్‌ని అయితే అప్‌లోడ్ చేయాలన్నమాట. ఎన్ని డాక్యుమెంట్స్ ఉంటే అన్ని డాక్యుమెంట్స్ కలిపేసి ఒకే సింగిల్ పీడీఎఫ్ రూపంలో అయితే మీరు కన్వర్ట్ చేసి దాన్ని అప్‌లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ రీఅప్‌లోడ్ బటన్ అయితే వస్తుంది. అయితే వన్స్ మీరు రీఅప్‌లోడ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా స్టూడెంట్ రీఅప్‌లోడ్ అని చెప్పేసి అయితే చూపించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూస్తాం కదా! స్టూడెంట్‌కి సంబంధించి రీఅప్‌లోడ్ అని చెప్పేసి చూపిస్తుందన్నమాట. సో, ఈ విధంగా అయితే మీరు రీఅప్‌లోడ్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో, అప్పుడు స్టూడెంట్ రీఅప్‌లోడ్ తర్వాత మీకు కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుందంటే, ఇక్కడ V02 వెరిఫైడ్ అని చెప్పేసి అయితే వస్తుందన్నమాట. లేకపోతే వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్ అని చెప్పేసి వచ్చినప్పుడు ఏంటంటే, మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి రీఅప్‌లోడ్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ సక్సెస్‌ఫుల్‌గా అయిపోయాయని చెప్పేసి అయితే అర్థం అనమాట. అంటే వెరిఫికేషన్ అయిపోయాయని చెప్పేసి. సో, గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్ రీఅప్‌లోడ్ అని చెప్పేసి వచ్చిందంటే అక్కడ మీకు పెండింగ్‌లో అయితే ఉందన్నమాట రివ్యూ అనేది. అక్కడ రీఅప్‌లోడ్ బటన్ వచ్చిందంటే మీకు రీఅప్‌లోడ్ చేయమని చెప్పేసి అయితే అర్థం అనమాట. సో, ఈ విధంగా అయితే మీరు రీఅప్‌లోడ్ అయితే చేస్తారు. సో, అలాగే ఇప్పుడు మనం గ్రీవెన్స్ కోసం చూద్దాము. సో, ఎవరైతే గ్రీవెన్స్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ముందుగా క్లిక్ చేయాల్సింది ఇక్కడ క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద. ఇక్కడ సర్వీస్ మీద క్లిక్ చేయండి. సర్వీస్ మీద కాకుండా తర్వాత కిందన గ్రీవెన్స్ ఉంది కదా! సో, ఇక్కడ గ్రీవెన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత రైజ్ ఎ టికెట్ మీద క్లిక్ అయితే చేయండి అన్నమాట. సో, ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించి డేటా అయితే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఒకవేళ మీరు ఆల్రెడీ గ్రీవెన్స్ పెట్టినట్లయితే ఇక్కడ మీకు చూపిస్తుంది మీకు గ్రీవెన్స్ అనేది ఏంటి అని చెప్పేసి. అయితే మీరు గ్రీవెన్స్ పెట్టిన తర్వాత ఇక మీరు గ్రీవెన్స్ సంబంధించి స్టాటస్, ఫైల్ అప్‌లోడ్, ఓకేనా? సో, ఆ గ్రీవెన్స్‌ని ఎందుకు రిజెక్ట్ చేశారు, లేకపోతే ఎందుకు యాక్సెప్ట్ చేశారని చెప్పేసి రీమార్క్స్, ఓకే, మొత్తం మీ మొబైల్ నంబరు, మీరు రాసిన నో టు గ్రీవెన్స్ ఫర్ గ్రీవెన్స్ టైప్, టికెట్ నంబర్, మీకు మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ షో అయితే అవుతాయన్నమాట. మీరు గ్రీవెన్స్ సంబంధించి స్టాటస్‌ని మీరు మళ్ళీ డౌన్‌లోడ్ చేసుకొని రైజ్ ఎ టికెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కిందనే చూపిస్తుందన్నమాట మీకు గ్రీవెన్స్ సంబంధించి. మీరు ఒకే గ్రీవెన్స్ కాదండి, 29థ్ లోపు, ఓకేనా? జనవరి 29థ్ లోపు ఎన్ని గ్రీవెన్స్‌లు సరే మీరు పెట్టుకోవచ్చన్నమాట. మీకు సంబంధించి ఒకే గ్రీవెన్స్ పెట్టొచ్చు. లేకపోతే మీకు మల్టిపుల్ మిస్టేక్స్ ఉంటే మల్టిపుల్ గ్రీవెన్స్ కూడా మీరు పెట్టొచ్చన్నమాట. గ్రీవెన్స్ పెడుతున్నప్పుడు మీకు కొన్ని సెక్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఫస్ట్‌లో సరి గ్రీవెన్స్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. గ్రీవెన్స్ టైప్‌లో వచ్చేసరికి మీరు చూస్తున్నారు కదా! పర్సనల్ డీటెయిల్స్, రెసిడెన్షియల్ అడ్రెస్, మీ అడ్రెస్ తప్పున్నట్లయితే మీ పర్సనల్ డీటెయిల్స్, మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా తప్పున్నట్లయితే అవి, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ తప్పున్నట్లయితే మీ యొక్క ఇంటర్ మార్క్స్ కానివ్వండి, లేకపోతే మీ యొక్క ఇంటర్ పర్సెంటేజ్ కానివ్వండి, లేకపోతే లోకల్ ఆర్ నాన్ లోకల్ సంబంధించి సర్టిఫికేట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో, ఒకవేళ మీరు లోకల్ గానివ్వండి, లేకపోతే
సో ఇక్కడ మీరు లోకల్ అని చెప్పేసి మీరు లోకల్ వాళ్ళకి నాన్ లోకల్ పడడం అనేది జరిగినట్లయితే ఇక్కడ కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే అప్లోడ్ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాలనుకున్న సరే మీరు అప్లోడ్ అయితే చేయొచ్చు. సో రీఅప్లోడ్ సంబంధించి లిస్ట్ వచ్చింది కదా, సో వాళ్ళకి కూడా ఏమైనా అప్లోడ్ అయితే చేయొచ్చు అనమాట. కింద సో మీకు ఎగ్జాంపుల్ కింద వచ్చేసరికి పర్సనల్ డీటెయిల్స్ అయితే మీకు అప్డేట్ చేసి చూపించబోతున్నాను అనమాట. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ లో వచ్చేసరికి క్యాండిడేట్ నేమ్, జెండర్, మొబైల్ నంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్, ఈమెయిల్, ఓకేనా. సో సోషల్ స్టేటస్ అంటే క్యాస్ట్, మైనారిటీ సంబంధించి, ఇన్కమ్ సంబంధించి, సిటిజన్ సంబంధించి సో మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి అనమాట. సో అందులో ఏవైనా సరే మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. సో అయితే దీనికి సంబంధించి రిలేటెడ్ ప్రూఫ్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, ఓకేనా. లైక్ మీ ఆధార్ కార్డ్ నంబర్కి వచ్చేసరికి ఆధార్ కార్డ్ నంబరు, మీ ఆధార్ కార్డు, అలాగే మీ నేమ్ కి వచ్చేసరికి మీ 10th క్లాస్ మార్క్స్ మేము, మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ 10th క్లాస్ మార్క్స్ మేము, ఓకేనా. మీకు మీ సోషల్ స్టేటస్ అంటే మీ క్యాస్ట్ కి సంబంధించి అయితే మాత్రం మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ని సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. అయితే చాలా మంది స్టూడెంట్స్ ఉన్న డౌట్ ఏంటంటే ఇక్కడ నోట్ లో ఏం రాయాలని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఇక్కడ నోట్ లో ఏం రాస్తారు అనుకున్నట్లయితే సో ఈ సెక్షన్ లో వచ్చేసరికి మీరు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి మీకు సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాస్ట్ తప్పు ఉన్నట్లయితే నా క్యాస్ట్ ఇది, నా క్యాస్ట్ వేరేగా తప్పు, నా క్యాస్ట్ బీసీఏ కాకపోతే ఎస్సీ ఎస్టీ అని పడ్డది, లేకపోతే నా క్యాస్ట్ వేరేదైతే వేరే పడ్డది అని చెప్పేసి వాళ్ళకి క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంగ్లీష్ లో రాయడానికి ట్రై చేయండి అనమాట. ఇంగ్లీష్ లో రాసినప్పుడు ఏంటంటే వాళ్ళు చదివి వెంటనే అర్థం చేసుకొని మీ యొక్క ప్రాసెస్ మీద చేయగలరు అనమాట. ఇన్ కేస్ మీరు నోట్ రాకపోతే మాత్రం వాళ్ళకి అంటే ఏం చేంజ్ చేయాలో కూడా అర్థం కాదు. సో నోట్లో ఏంటి ఎలా రాస్తారు అనుకున్నట్లయితే ఫస్ట్ మీకు సంబంధించి రాంగ్ ఏం పడ్డదో మీరు రాయండి. ఆ తర్వాత లైన్ లో వచ్చేసరికి రైట్ అని చెప్పేసి సో మీకు రైట్ ఏంటో అని చెప్పేసి అది మొత్తం రాయండి అనమాట. సో కరెక్ట్ నేమ్, రాంగ్ నేమ్ ఏం పడ్డది, రైట్ నేమ్ ఏంటి, రాంగ్ క్యాస్ట్ ఏంటి, రైట్ క్యాస్ట్ ఏంటి అని చెప్పేసి సో ఈ విధంగా అయితే మీరు రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. మీకు సంబంధించి ఏ మిస్టేక్స్ ఉంటే దాన్ని అయితే మాత్రం మీరు అక్కడ మెన్షన్ చేసి రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దానికి సంబంధించి రిలేటెడ్ డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఏం చేంజ్ చేయాలనుకుంటున్నప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలి మీరు కామెంట్ సెక్షన్ లో అడగండి. అనుకున్న లిస్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మీకు చాలా టైం అయితే పడుతుంది అనమాట. మీరు కామెంట్ సెక్షన్ లో కానీ అడిగినట్లయితే మీకు ఏ చేంజ్ కి అంటే ఏ టైప్ ఆఫ్ గ్రీవియన్స్ కి ఏ సపోర్టింగ్ డాక్యుమెంట్ ని అప్లోడ్ చేయాలి అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్లోడ్ చేసినప్పుడు ప్రతి డాక్యుమెంట్ కూడా 500 KB లోపు PDF ఫార్మాట్ లో అయితే ఉండి దాన్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ అయితే చేయండి. వన్స్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు గ్రీవెన్స్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట. సో అక్కడ మీరే వచ్చి మళ్ళీ మీరు ట్రాక్ చేసుకోవచ్చు. సో మళ్ళీ మీరే వచ్చి దానికి సంబంధించి స్టాటస్ కూడా మీరు ట్రాక్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఒక కరెక్షన్ ఉన్నట్లయితే మళ్ళీ చెప్తున్నాను, ఒకటే కరెక్షన్ ఉన్నట్లయితే మీరు ఒకటే గ్రీవెన్స్ అయితే పెట్టాలి. సో లేదు మల్టిపుల్ కరెక్షన్స్ ఉంటే మీరు మల్టిపుల్ గ్రీవెన్స్ అయితే పెట్టండి. మీరు ఒకటే గ్రీవెన్స్ లో మొత్తం అయితే పెట్టడానికి అయితే అవదనమాట. సో మీరు ఎన్ని గ్రీవెన్స్ పెట్టినా సరే వాళ్ళు 29th లో పెట్టి చూసి మీకు వెరిఫికేషన్ అయితే చేస్తారు. సో వెంటనే పెట్టడానికి ట్రై అయితే చేయండి. చాలా మంది ఇంకా లేట్ చేస్తున్నారు. మనకి ఇంకా 2 days టైం అయితే ఇచ్చారు. ఆల్రెడీ నిన్న రిలీజ్ చేయాల్సిన గ్రీవియన్స్ వచ్చేసరికి నిన్న రిలీజ్ చేయలేదు. అందుకే నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో అయితే మెసేజ్ చేశారు, కానీ వాళ్ళందరికీ రిప్లై ఎందుకు ఇవ్వలేదు అనుకున్నట్లయితే గ్రీవియన్స్ సంబంధించి ఆప్షన్ వచ్చేసరికి ఇవాళ మార్నింగ్ అయితే మనకి ఓపెన్ అయితే చేశారనమాట. సో నిన్న అయితే మనకి మొన్న మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినప్పటికీ కూడా గ్రీవియన్స్ సంబంధించి ఆప్షన్ అయితే మాత్రం ఇవాళ మార్నింగ్ అయితే మనకి ఓపెన్ చేయడం జరిగింది అనమాట. సో ప్రొవిజన్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఒక 1 or 2 days తర్వాత మనకి రిలీజ్ చేస్తారు, 1.5 day తర్వాత అనమాట. సో అందుకే మనకి నేను వీడియో చేయడానికి కూడా లేట్ అయితే అయ్యింది అనమాట. సో యాక్చువల్ గా అయితే ఇది మార్నింగ్ రావాల్సిన వీడియో, కాకపోతే ఏంటంటే నేను కాలేజ్ లో ఉన్నప్పుడు గ్రీవెన్స్ ఓపెన్ అయింది కాబట్టి సో నాకు టైం కుదరక క్లాసెస్ మధ్యలోని ఎక్స్ట్రా టైం నాకు రాక నేనైతే ఈ వీడియో ఎంత నైట్ పూట చేస్తున్నాను అనమాట. సో నాకు వేరే షాప్ లో కూడా వర్క్ చేస్తూ ఉంటాను కాబట్టి సో నాకు టైం కుదరట్లేదు. సో టైం కుదరక వీడియోస్ అయితే రావడం లేదనమాట. బట్ ఏంటంటే మీరు కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకున్నారంటే ఇక్కడ కనిపిస్తున్న మీకు 16 కోర్సెస్ సంబంధించి ఆల్రెడీ బీపీటీకి చేశారనమాట. సో బీపీటీ కాకుండా మిగతా 15 పారామెడికల్ కోర్సెస్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, దాంతో పాటే ఏ కాలేజెస్ అయితే ఉన్నాయి, బెస్ట్ కాలేజెస్ ఏంటి, ఆల్ కాలేజెస్ లిస్ట్ ఏంటి, ఇంటర్ యూనివర్సిటీ అఫిలియేట్ అయిన కాలేజెస్, యూనివర్సిటీస్ ఏంటి, ఫీజు ఎంత ఉండబోతుంది, కెరియర్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, ఏం సబ్జెక్ట్స్ చదువుకోబోతున్నాము, సో ఏం వర్క్ ప్రొఫైల్ ఉండబోతుంది అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ వచ్చి మాట్లాడుకోబోతుంది అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసరికి మీకు కొన్ని రకరకాల కామెంట్స్ మీరు చేయొచ్చు అనమాట. మీరు ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి డౌట్స్ అడిగినట్లయితే కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించి వీడియోస్ నెక్స్ట్ చేస్తాను. లేదు మీరు గ్రీవెన్స్ సంబంధించి కామెంట్స్ అడిగినట్లయితే మీకు వాటికి రిప్లైస్ అయితే ఇచ్చి మీకు గైడ్ చేస్తాను. ఇంకా కాదనుకున్నట్లయితే మీకు కోర్సెస్ సంబంధించి మాకు పలానా కోర్సుకి సంబంధించి కంప్లీట్ వీడియో కావాలనుకున్నట్లయితే ఆ కోర్సు సంబంధించి నేమ్ ని కామెంట్ చేసినట్లయితే ఆ కోర్సు సంబంధించి వీడియోని
అయితే మీకు రిలీజ్ చేస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి రీఅప్లోడ్ ఇంకా ఏదైతే గ్రీవెన్స్ సంబంధించి కంప్లీట్ అప్డేట్ అనమాట. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే చెప్పినాం కదా, కామెంట్ చేయండి. లేకపోతే ఇన్స్టాగ్రామ్కి వచ్చి మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలాంటి మనీ ఛార్జ్ చేయరనమాట. ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీరు ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫాలో అయితే అయిపోయి అక్కడైతే మీరు క్వశ్చన్స్ అయితే అడగవచ్చు అనమాట. మీకు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్, ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను. వెంటనే వెళ్ళి జాయిన్ అయితే అయిపోయి అక్కడ మీరు డౌట్స్ అయితే అడగొచ్చు. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.